నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్న సీఎం. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి నివేదిక కోరిన డిప్యూటీ సీఎం. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని వ్యాఖ్య. ఒక సినిమా షూటింగ్కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని వెల్లడి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అని, దీనిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమని ఉద్ఘాటించారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకుగా మారుతుందని వివరించారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ అని, దీన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమని ఉద్ఘాటించారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు మరో పరిశ్రమకు ముడిసరుకుగా మారుతుందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ తయారు కావాలని ఆకాంక్షించారు. ఈరోజు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయవాడ కేసినేని శివనాథ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, చైర్మన్ ఏపీఐఐసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంతెన రామరాజు గారు, చైర్మన్ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ్మిరెడ్డి శివ శంకర్రావు గారు, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు. ఎంఎస్ఎంఈ సమ్మిట్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడ్రన్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది.
ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కళా వేదిక భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్కు ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలు 2019-24 ఈ రాష్ట్రంలో చీకటి రోజులు. ఆ రోజు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాలని కుదేలైపోయినటువంటి చీకటి రోజులు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయినటువంటి రోజులు. మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, అలాగే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రప్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సమ్మిట్లు నిర్వహించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పారిశ్రామికవేత్త ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భద్రత ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం వల్ల ఇవాళ 23 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 20 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని గర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. అంతేకాదు, దానివల్ల మన రాష్ట్రంలో మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు. ఇవాళ 1,20,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఆ కార్యాలయం చుట్టూ తిరిగారో, ఎన్నిసార్లు వాళ్ళతో సమావేశాలు నిర్వహించారో, అలాగే బుల్లెట్ కంపెనీ, అలాగే అనేకమైన పరిశ్రమలు మన విశాఖపట్నంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఇవాళ రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను చేయాలి, ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి అని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు మొట్టమొదట ఆలోచన చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికని అలంకరించిన మంత్రులకు, శాసనసభ్యులకు, సెక్రటరీ అఫీషియల్స్కి అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇవాళ అంబేద్కర్ కళాక్షేత్రం ఇవాళ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో చక్కటి ఒక కళాక్షేత్రాన్ని తయారు చేసి మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ అసలు ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అంటేనే ఎంఎస్ఎంఈలు. ఈ ఎంఎస్ఎంఈలు ఎంత అభివృద్ధి చెందితే గౌరవ ముఖ్యమంత్రి వారు తలంచినట్టు స్వర్ణాంధ్ర 2047 కానీ, ప్రధానమంత్రి గారు తలుచుకున్న వికసిత్ భారత్ 2047 కానీ సిద్ధమవుతాయి. అంటే ముందు బాధ్యత ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందాలి. ఆ ఆశయంతో ఆయన ఎన్నో వందల పాలసీలు సృష్టించిన సృష్టికర్త. మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక పవర్ పాలసీ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు. కానీ ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఆ పవర్ పాలసీని ఫాలో అవుతూనే కాకుండా ఆయన చేసిన ఎన్నో పాలసీలని ఆ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా అందుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకుని ఇవాళ ఆయన గుజరాత్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలసీలను అనుకరిస్తా నంబర్ 1 స్టేజ్కి తీసుకెళ్లగలిగిన వ్యక్తి ఆయన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా ప్రాంగణం, కళా వేదిక, కన్వెన్షన్ సెంటర్ను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కళావేదికలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని అంబేద్కర్ స్మృతి వనంలో 90 కోట్లతో 13,479 చదరపు మీటర్లలో నిర్మించిన ఈ కేంద్రం అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. ప్రధాన హాల్లో 1,500 మంది కూర్చునే వసతితో పాటు వీఐపీ లాంజ్లు, గ్రీన్ రూమ్స్ ఉన్నాయి. ప్రపంచ స్థాయి ఆడియో విజువల్ సిస్టమ్స్, 370 కార్లు మరియు 250 బైక్ల పార్కింగ్ సదుపాయం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రధాన వేదిక కానుంది. గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వాలని, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయడం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులు, తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహిత గోదావరి టీంతో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం 6 గంటలకు రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలను పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని చూశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ గోదావరిలోకి రోజువారీ సుమారుగా 55 MLD మురుగునీరు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. ఈ మురుగునీటిని శుద్ధి చేసే విధానం శాస్త్రీయంగా జరగాలన్నారు. మురుగునీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాకు ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలన్నారు. మొదట కాలుష్యకారక అంశాలపై పూర్తి స్థాయి ఆడిట్ జరగాలని, తర్వాత దాన్ని ఎలా అధిగమించాలి అనే అంశాల పట్ల దృష్టి సారించవచ్చన్నారు. కేవలం లెక్కలతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్దామన్నారు. కేంద్ర జలశక్తి ద్వారా ఎన్ఆర్సీపీ నిధులు 416 కోట్లలో 95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలన్నారు. పూర్తి స్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, బూట్లు, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు ఇవ్వట్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా జగన్ రెడ్డి తన ఫేక్ టీంలతో తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా 4 రోజులు ఆలస్యమవుతుందని మాత్రమే విద్యాశాఖ చెప్పిందని, దాన్ని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీయే ఉండదంటూ విష ప్రచారం చేయడం జగన్ వక్రబుద్ధికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందుతాయన్నారు. విద్యార్థి మిత్ర కిట్లో ఉండే యూనిఫామ్, ఇతర వస్తువులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేలా తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల ప్రకటనను వక్రీకరించడం జగన్ వంకర బుద్ధికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని, ఒక సినిమా షూటింగ్కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంతో ఇస్తామని చెప్పారు. ఏపీ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో
ఎఫ్ఏసి ఏర్పాటు చేశారన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఏసి చైర్మన్గా భరత్ భూషణ్ కొత్త కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. 2 రాష్ట్రాల్లో ఎఫ్ఏసీలు ఉన్నా అందరూ కలిసే పనిచేస్తారని తెలిపారు. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70% కలెక్షన్లు ఏపీ నుంచి వసూళ్లవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని తెలియజేశారు. ప్రతి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్లు జరిగేలా అనుమతులు ఇస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ బ్రహ్మాండమైన లొకేషన్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతలకు ఆయన సూచించారు. ఇక్కడ కృష్ణానది, దుర్గమ్మ గుడి, అరకు వ్యాలీ, అడవులు, జలపాతాలు ఇలా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయం వద్ద 55వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా కమిటీ ప్రతినిధులు అందరి సహకారంతో మైలవరం సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన రహమాన్, చాన్ బాషా, పీర్బీ అనే 3 పేద కుటుంబాలకు 1 నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ఆ పరలోక ప్రభు అయిన అల్లా తఆలా అష్ట ఐశ్వర్యాలను అందించిన దానిలో కొంత భాగం పేదలకు కూడా సహాయం చేయడం మన బాధ్యతని గుర్తు చేశారు. నిత్యం పేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సేవలు అందిస్తున్న సంస్థ ఏదైతే ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ ఒకటేనని అన్నారు. ఇలాంటి ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీ లాంటి మంచి సంస్థలు ఉన్నాయో అలాంటి సంస్థలను ఎంచుకొని పేదవారి కుటుంబాలకు అండగా ఉండేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఉన్నానని ఆయన అన్నారు. పేదవారికి ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ముస్లిం మైనార్టీల గుండెల్లో ఒక మంచి ముద్ర వేసుకున్న ఆజాద్ ముస్లిం కమిటీ ఏపీకి అందరూ అండగా ఉండాలని, ఆజాద్ ముస్లిం కమిటీ చేసే సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు అందించాలని, ఆజాద్ ముస్లిం కమిటీ ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు అండగా ఉండేదానికి, సేవ చేసేదానికి ఎవరికైతే భగవంతుడు పుష్కలంగా ఆర్థికంగా అండగా ఉండేదానికి అవకాశం ఇచ్చాడో వారందరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాజిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ కాలిషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మౌలలి, రాష్ట్ర అధికార ప్రతినిధి సిలార్ బేగ్, నగర ఉపాధ్యక్షులు కరీముల్లా, బాషా, మీరావలి, నగర కమిటీ సభ్యులు రషీద్, రఫీ, సెంట్రల్ యూత్ కార్యదర్శి వసీవుల్లా, సెంట్రల్ యూత్ సహాయ కార్యదర్శి నాయబ్ రసూల్, 64వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, డివిజన్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ రాహుల్లా, కమిటీ ప్రతినిధి మొహమ్మద్ రహతుల్లా ఖాన్ తదితర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం చెస్లో నంబర్ 1 స్థానంగా ఉందని, దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు చెస్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని గ్రాండ్ మాస్టర్ హిమాంశు శర్మ అన్నారు. భారతదేశ చెస్ క్రీడాకారులు ఎంతో శ్రమిస్తున్నారని, అంకిత భావంతో చెస్ ఆడుతున్నారని తెలిపారు. మన దేశంలో చెస్ క్రీడల నుంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. విజయవాడ గొణిదల్లోని నెక్స్ట్ జెన్ స్కూల్లో చెస్ ఫ్రీ గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సహకారంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ 5 రోజుల క్యాంపును చెస్ గ్రాండ్ మాస్టర్ హిమాంశు శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ, ఫిడే ఇన్స్ట్రక్టర్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కోచింగ్ కమిటీ కన్వీనర్ సిహెచ్ రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమాంశు శర్మ మాట్లాడుతూ తాను గత 35 ఏళ్లుగా చెస్ ఆడుతున్నానని, తన జీవితాన్ని చెస్కు అంకితం చేశానని తెలిపారు. తన అకాడమీ ద్వారా చెస్లో అనేక మందికి శిక్షణ ఇస్తున్నానని చెప్పారు. చెస్ పట్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. భారతదేశం చెస్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మన దేశానికి చెందిన అనేక మంది చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. దీని వెనుక వారి శ్రమ, అంకిత భావం ఎంతో ఉందన్నారు. ఫిడే ఇన్స్ట్రక్టర్ రవీంద్రరాజు మాట్లాడుతూ చెస్ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, మైండ్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. అందుకని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ శిక్షణ క్యాంపుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. తల్లిదండ్రులు చెస్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. My name is Himanshu Sharma. I am from Haryana and I am playing chess from the past 35 years or more, and I have dedicated my life for the game of chess, and now I am making my own chess academy,
in the name of my honorable grandfather, Pandit Kishorilal Chess Academy. I am thankful to Andhra Pradesh Chess Association to invite me here for coaching camp, and hope kids love and enjoy the camp, and they will implement the same thing in their chess life and personal life also. चेस के encouragement कैसा है? Chess encouragement is very nice. Of course, many players have done well, not only in the Andhra Pradesh, in every part of the country. And currently, India is #1 position in chess in the world. And our players are actually doing a lot of efforts. They are very dedicated towards the game, and their devotion tells by just not their results, but also by their inner strength, which they were usually shows during their chess tournaments, chess practices and chess dedications. So it's always boosting up time after time. ఈరోజు ఇక్కడ గ్రాండ్ మాస్టర్ క్యాంప్ విత్ హిమాంశు శర్మతో జరుగుతుంది ఈ స్కూల్లో, నెక్స్ట్ జెన్ స్కూల్లో. ముఖ్యంగా చెస్ పిల్లల్లో ఏకాగ్రత అండ్ అటెన్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయటం, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేయటం అండ్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేయటం, ఇలాంటి లక్షణాలు పిల్లలకి ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి, మైండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ గేమ్ని ఆంధ్ర చెస్ అసోసియేషన్ బాగా ప్రమోట్ చేస్తుంది. సో దీనిలో భాగంగా పిల్లలకి ఇక్కడ పార్టిసిపెంట్స్గా అబవ్ 1500 అండ్ అన్రేటెడ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ కోచింగ్ క్యాంప్కి. సో ఇది వారం రోజుల పాటుగా జరుగుతుంది ఈ స్కూల్లో. ఆ తర్వాత పిల్లలకి సమ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తాము క్యాంప్ పూర్తి చేసినట్లుగా. ఈ అవకాశం మనకి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అండ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ కలిసి ఈ అవకాశాన్ని ఇక్కడ మనకి అందరికీ క్రియేట్ చేసినాయి. సో వాళ్ళకి మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను మా కమిటీ వైపు నుంచి కూడా. సో మన మీడియా మిత్రులు కూడా దీన్ని చాలా బాగా కవర్ చేసి స్కూళ్ళల్లో అందరికీ రీచ్ అయ్యేటట్లుగా చేస్తే పిల్లలు వాళ్ళలో ఉన్న మానసిక శక్తులు ఇంప్రూవ్ అవుతాయని తల్లిదండ్రులు ముఖ్యంగా. మే నెల చివరికి వస్తున్న ఎండ తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వేడి సగకు రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. 2015-2023 సంవత్సరంలో మాదిరిగా ఈ ఏడాది సైతం ఎల్నినో ప్రభావం ఉండడం మూలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు ఎక్కువగా రావడంతో ఉక్కపోత అధికమవుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటికి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయినా ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. అలానే ప్రాణాలు కోల్పోతున్నారు. పలుచోట్ల 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే వడదెబ్బకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడం, కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆదివారం భానుడు బగ్గుమన్నాడు. గరిష్టంగా కృష్ణా జిల్లా నందివాడలో 47.1, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 45.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలోని 16 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని 14 మండలాల్లో ఎండల తీవ్రత నెలకొంది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే మార్గంలో నందివాడ, కానుమూలు గ్రామాల్లో ఇటీవల కాలంలో తరచూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బాబోయ్ ఎండలంటూ స్థానికులు భయపడుతున్నారు. ఈరోజు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరో 3 రోజులు ఎండల తీవ్రత ఉంటుందన్నారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని, అత్యవసర ప్రయాణాల్లో తమ వెంట తప్పనిసరిగా మంచినీటిని తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత కారణంగా శనివారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో వడదెబ్బతో 16 మంది చనిపోయారు. ఇందులో 12 మరణాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని సంభవించాయి. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన జల్లా కొండలు, కేతనకొండకు చెందిన పఠాన్ నాగుల్మీరా, కొటికలపూడికి చెందిన మేకార్ నిర్మల, కంచికచెర్లకు చెందిన ఎండి అబిదున్నీసా, మేడికొండలూరు జిల్లా మంద్రూపురం నుంచి కడియాల బాలయ్య వడదెబ్బకు చనిపోయారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద వడదెబ్బకు గురై 3 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా, పెనమలూరు మండలం చోడవరంలో భిక్షపతి అనే వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ పాత బస్తీ ప్రాంతంలో రాజకుమారి థియేటర్ సమీపంలో వరంగల్కు చెందిన వి నరసయ్య వడదెబ్బతో మృతి చెందాడు.
వట్టి చెరుకూరు మండలం ముట్లూరులో పడవల బసవయ్య తీవ్ర వేడిమికి అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని సిపిఎం జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఇటీవలే ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్లీ మరో 2 సార్లు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించకుండా ఇప్పుడు స్వల్ప పెరుగుదలకే భారీగా పెంచడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన కె రామకృష్ణ వెంటనే పెంచిన ఇంధన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్న సీఎం. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి నివేదిక కోరిన డిప్యూటీ సీఎం. తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నాడు నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందని వ్యాఖ్య. ఒక సినిమా షూటింగ్కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ఇస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.